కృష్ణా జిల్లా ఉయ్యూరులో డయేరియా కలకలం రేపుతోంది. వాంతులు, విరోచనాలతో 15 మందికి పైగా బాధితులు ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. మరికొందరు విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో సుమారు 10 మంది పరిస్థితి విషమంగా ఉండగా డయేరియా బారిన పడి షేక్ నూరుద్దీన్ మృతి చెందడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. కలుషిత మంచినీటి కారణంగానే డయేరియా వ్యాపించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. భూమి నుంచి నేరుగా మంచినీటి సరఫరా జరుగుతుందని ఓవర్ హెడ్ ట్యాంకుకు నీటిని తరలించి క్లోరినేషన్ చేసే పద్ధతిని లేదని చెబుతున్నారు. డ్రైనేజీ నీరు మంచినీటిలో కలవడం వల్లే నీరు కలుషితమైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని శానిటరీ ఇన్స్పెక్టర్ను నియమించకపోవడం పైన స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం, త్రాగునీటి విషయంలో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న డిఎంహెచ్ఓ ఉయ్యూరుకు చేరుకొని స్థానిక పరిస్థితులను పరిశీలించారు. ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన మంచినీటిని త్రాగాలని, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, మంచినీరు పైపులైన లీకు వల్ల కలుషిత నీరు చేరి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక అధికారులతో మాట్లాడి పరిస్థితి అనుకూల వాతావరణం ఏర్పడేలా తగు చర్యలు వెంటనే తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. వైసీపీ నాయకులు చక్రవర్తి మాట్లాడుతూ అధికారం వెంటనే ఈ సమస్యను పరిష్కరించేలా విధులు నిర్వర్తించాలని, రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధితో స్థానిక నాయకులు పనిచేయాలని కోరడం జరిగింది. డయేరియాతో మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దయాకర్, డిఎంహెచ్ఓ, కర్నూలు, మచిలీపట్నం. ఉదయాన్నే నాకు ఒక విలేకరు గారు ఫోన్ చేసి ఇలా డయేరియా కేసులు ఉన్నాయంటే వెంటనే ఇక్కడికి వచ్చి చూసినాను. కొంచెం డ్రైనేజీ ఫ్లో లేదు, వాటర్ కంటామినేషన్ ఉందని అన్నారు. ప్రతి ఒక్కరికి హౌస్ టు హౌస్ వాటర్ కంటామినేషన్ వల్ల బ్లీచింగ్ వాటర్లో కలుపుకోవడం అట్లా కలుపుకోలేరు కాబట్టి కాచి చల్లార్చి నీళ్ళు తాగమని ప్రతి ఇంటికి సర్వే చేపిస్తున్నాను. ఇక్కడ కొంచెం డ్రైనేజ్ ప్రాబ్లము, ఆ డ్రైనేజ్ కూడా సచివాలయ సిబ్బందిని పిలిపించి మున్సిపల్ ఆఫీసర్కి చెప్పి ఆ డ్రైనేజ్ కొంచెం క్లీన్ చేయమంటున్నాను. వాటర్ శాంపిల్ ఆల్రెడీ గుంటూరుకి రీజనల్ ల్యాబ్కి పంపించి టెస్ట్కి పంపిస్తున్నాను. ఉన్న పేషెంట్ని పరామర్శించి చూసి వచ్చినాను. పర్వాలేదు, అందరూ రికవరీలోనే ఉన్నారు. కానీ ఎందుకైనా మంచిది ఈ 5-6 రోజులు కాచి చల్లార్చి నీళ్ళు తాగవలసినదిగా మీ ఊరు ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. గడిచినటువంటి ఒక 3-4 దినముల నుంచి కలుషితమైనటువంటి మంచినీటి సరఫరా కారణం చేత 7 మరియు 9 డివిజన్లకు సంబంధించి కాపుల రామాలయం ఏరియా మరియు ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కలుషితమైనటువంటి నీరు తాగటం వలన సుమారు ఒక 30 నుంచి 40 మంది హాస్పిటలైజ్ అవటం, అతిసార వ్యాధి సోకి వాళ్ళు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితిలో కొనసాగుతూ ఉన్న తరుణంలో మేము జరిగినటువంటి సంఘటనని అధికారుల దృష్టికి తీసుకొచ్చి డిహెచ్ఎంఓ గారికి కానీ, అలాగే కమిషనర్ గారు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని తక్షణమే దీని మీద చర్యలు తీసుకోమని కోరగా, వాళ్ళు ఆ చర్యలు ఎందుకు జరిగింది, ఈ ప్రాబ్లం ఎక్కడ జరిగింది అనే అసెస్మెంట్ చేయటం మానేసి కేవలం మా మూలాన జరగలేదు, లేకపోతే ఎక్కడో భోంచేయటం వల్ల జరిగింది అనేటువంటి విధానంలో మాట్లాడుకుంటూ వాళ్ళ మీద ఉన్నటువంటి నెపాన్ని పక్కగా జరుపుకుంటూ పేదల యొక్క లేకపోతే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని గాలికి వదిలేసినటువంటి సంఘటనని మనం గమనించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యని పదే లేవనెత్తడం కారణం చేత ఇక్కడ ఏదైతే ఈ రంగా బొమ్మ వెనకాల డైరెక్ట్ పంపింగ్ ఛానల్ అంటే భూమిలో నుంచి డైరెక్ట్గా బోర్ వాటర్ని ఈ పైప్ లైన్కి సరఫరా చేసేటువంటి పరిస్థితి. అంటే మున్సిపాలిటీ వాళ్ళు ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టి రక్షిత మంచినీటి సరఫరాని చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వ యంత్రాంగం డైరెక్ట్గా డెలివరీ పైపులకి ఈ గ్రౌండ్ వాటర్ని పంపిణీ చేసేటువంటి విధానం చూస్తూ ఉంటే చాలా ఆందోళనకరంగా ఉంది. ఇక్కడ ఆ పంపిణీ చేసేటువంటి ఆ పాయింట్లో ఈ ఉన్నటువంటి ఐరన్ పైపులు కరోషన్కి లోనయ్యి డ్రైనేజ్ వాటర్లో కలవటం వలన ఈ వాటర్ తీసుకుంటాం వలనే ఈ నీరుని త్రాగడం వలన మరి ఇక్కడ నివసించినటువంటి కొంతమందికి
ఈ డయేరియా మరి సోకటం, వారు తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. మేము హడావుడిన యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే వీళ్ళు మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయడం అవ్వచ్చు, లేకపోతే డిఎంహెచ్ఓ గారు అవ్వచ్చు, వాళ్ళు రావడం కానీ ఇవన్నీ చేయడం జరిగింది. మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని తెలియజేసేది ఏంటంటే, తక్షణమే ఎవరెవరైతే బాధితులు ఉన్నారు నెపాలు మానేసేయండి. నేను చేశాను, ఎమ్మెల్యే చేశాడు, ఇంకోటి చేశాడు, ఇవన్నీ కాదు. తక్షణమే రెస్క్యూ ఆపరేషన్లు ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ తక్షణమే వైద్యం అందించేటువంటి పరిస్థితి తీసుకురామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. పైపెచ్చు ఇంకా అధికార యంత్రాంగం కావచ్చు, లేకపోతే అధికార పార్టీ వాళ్ళు అవ్వచ్చు, బొకాయించేటువంటి కార్యక్రమం మా మూలం జరగలేదండి. సరే, వేరే వేరే పేపర్లు వేస్తే ఏదైనా మనం వేరే మాట్లాడుకుంటాం కూడా, సాక్షాత్తు మీ పాంప్లెట్ పేపర్ అయినా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోనే మీరు వేసినటువంటి పరిస్థితి, ఉయ్యూరులో డయేరియా కలవరం. కాబట్టి ఇప్పుడు నుంచైనా రాజకీయాలు ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానేసి తక్షణమే రెస్క్యూ ఆపరేషన్స్ మొత్తం ఇమీడియట్గా లాంచ్ చేసి వీళ్ళందరికీ కూడా తక్షణమే వైద్యం అందించి వాళ్ళకి జరిగినటువంటి ప్రమాదం నుంచి కాపాడి వాళ్ళకు కూడా పరిహారం చెల్లించాలని మీ ద్వారా తెలియజేసుకుంటాం.